హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పని మూవీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సెబాస్టియన్ మరియు సిజు అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఒక మెకానిక్ షెడ్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. సెబాస్టియన్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. సెబాస్టియన్ తన దగ్గరికి వెళ్లిన సమయంలో కూడా సిజుని తనతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఒకరోజు సెబాస్టియన్ మరియు సిజు కూడా వాళ్ళు వర్క్ చేస్తున్న మెకానిక్ షెడ్ దగ్గర నుంచి ఒక బండి తీసుకుని అక్కడి నుంచి వెళుతూ మాకు ఒక 4 రోజులు లీవ్ కావాలి అని ఆ మెకానిక్ షెడ్ ఓనర్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కట్ చేస్తే మరో పక్క పోలీస్ కమిషనర్ పోలీసులు అందరినీ పిలిచి, మన సిటీలో క్రైమ్ రేట్ బాగా పెరుగుతుంది, ఎక్కడ చూసినా గొడవలు జరుగుతున్నాయి, వీటన్నిటికీ ప్రధాన కారణం ఆ గిరిచేతన్ గ్యాంగే అని నాకు బాగా తెలుసు. ఆ గిరిచేతన్కి రాజకీయ పలుకుబడితో పాటు మన డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది తనకి హెల్ప్ చేస్తూ ఉండడంతో మనం తనని ఏమీ చేయలేకపోతున్నాం. ఎలాగైనా సరే ఆ గిరిచేతన్ గ్యాంగ్ లో ఎవరో ఒక్కరినైనా మనం ఖచ్చితంగా పట్టుకోవాలి అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క సెబాస్టియన్ మరియు సిజు ఇద్దరు కూడా చేతులకి గ్లౌజులు వేసుకుని ఒక గొడుగు తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి ఒక 50 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి అడ్డు రావడంతో ఆ వ్యక్తిని భయపెట్టి ఒక ఏటీఎం సెంటర్ లోకి తీసుకుని వెళ్లి బయట ఉన్న వాళ్ళకి లోపలేం జరుగుతుందో తెలియకుండా ఉండడం కోసం గొడుగుని తీసి అడ్డం పెడతారు. వెంటనే ఆ పెద్ద మనిషిని చంపేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఆ పెద్ద మనిషిని చంపడానికి వాడినటువంటి చాక్ని అలాగే వాళ్ళ గ్లౌజ్ ని తీసుకుని వెళ్లి ఒక పొదల్లో దాచిపెట్టేస్తారు. మరోపక్క ఏటీఎం లో చనిపోయిన వ్యక్తిని చూడడానికి అక్కడికి చాలా మంది వచ్చి ఉండడంతో సెబాస్టియన్ మరియు సిజు కూడా వాళ్ళకేమీ తెలియనట్లుగా అక్కడికి వచ్చి ఈ సంఘటన ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయినట్లుగా నటిస్తూ ఉంటారు. ఆ సమయంలో సెబాస్టియన్ లవ్ చేస్తున్న అమ్మాయి అక్కడికి రావడంతో సెబాస్టియన్ తనని చూసి, ఇక్కడ ఒక మర్డర్ జరిగి డెడ్ బాడీ ఉంది, ఇక్కడ మనం మాట్లాడుకోవడం మంచిది కాదు అంటూ తనని అక్కడి నుంచి పక్కకి తీసుకుని వెళ్లిపోతాడు. కొంతసేపటికి పోలీసులు అక్కడికి వచ్చి పట్టపగలు ఏటీఎం లో మర్డర్ జరిగింది అంటే మన పోలీసు వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పోతుంది. అలాగే ఏటీఎం కి రావాలన్నా కూడా ప్రజలు భయపడుతూ ఉంటారు. అసలు ఇది ఎలా జరిగిందో కనిపెట్టాలి, ఆ చేతన్ గ్యాంగ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందేమో కనుక్కోవాలి అని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే మరో పక్క గిరిచేతన్ మరియు తన వైఫ్ అయినటువంటి గౌరీ ఇద్దరు కూడా కారులో వెళుతూ ఉంటారు. నిజానికి గిరిచేతన్ కి తన అన్నయ్య కజిన్ బ్రదర్ తో పాటు చాలా పెద్ద ఫ్యామిలీనే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో గిరిచేతన్ మరియు తన అమ్మ మాత్రమే కొంచెం రఫ్ గా ఉంటారు. ఆ రోజు రాత్రి పార్టీ జరుగుతూ ఉండగా గిరిచేతన్ దగ్గరికి ఇన్స్పెక్టర్ అయినటువంటి గిరిచేతన్ చెల్లెలు వచ్చి కమిషనర్ మాట్లాడింది మొత్తం కూడా గిరిచేతన్ కి చెప్పి, ఈ రోజు మధ్యాహ్నం ఏటీఎం సెంటర్ లో ఒక మర్డర్ జరిగింది, అది మీ గ్యాంగ్ లో ఎవరైనా చేశారా అని అడుగుతుంది. దాంతో గిరిచేతన్, మా గ్యాంగ్ లో ఎవరో కూడా ఈ రోజు హత్య చేయలేదు, అది ఎవరు చేసి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో గిరిచేతన్ వెంటనే, మన గ్యాంగ్ లో ఎవరో చేయలేదు, డేవిడ్ గ్యాంగ్ లో ఎవరైనా చేసి ఉంటారా అని తనకు మంచి ఫ్రెండ్ అయినటువంటి డేవిడ్ కి ఫోన్ చేసి, ఏటీఎం లో ఈ రోజు ఒక మర్డర్ జరిగింది, అది నీ గ్యాంగ్ లో ఎవరైనా చేశారని అడుగుతాడు. డేవిడ్ కూడా గిరిచేతన్ కి, మా గ్యాంగ్ లో కూడా ఎవరో చేయలేదు అని చెప్పడంతో గిరిచేతన్ మాత్రం ఇది ఎవరు చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క సెబాస్టియన్ మరియు సిజు ఒక హోటల్లో ఉండగా అక్కడికి సెబాస్టియన్ గర్ల్ ఫ్రెండ్ రావడంతో సెబాస్టియన్ తన గర్ల్ ఫ్రెండ్ ని బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ రొమాన్స్ చేస్తూ ఉండగా సిజు బయట కాపలా కాస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత సెబాస్టియన్ మరియు సిజు వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉండడం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లి, మేము ఏటీఎం లో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మర్డర్ జరగడం చూశాము అని చెప్తారు. ఆ తర్వాత గిరిచేతన్ వైఫ్ అయినటువంటి గౌరీ ఒక సూపర్ మార్కెట్ లోకి వెళ్లి షాపింగ్ చేస్తూ ఉంటుంది. అదే సూపర్ మార్కెట్ కి సెబాస్టియన్ మరియు సిజు వచ్చి గౌరీని చూసి, ఈ ఆంటీ ఈ వయసులో కూడా చాలా అందంగా ఉంది, తనని ఎలాగైనా టచ్ చెయ్యాలి అని తన దగ్గరికి వెళ్లి గౌరీ బ్యాక్ సైడ్ అసభ్యంగా టచ్ చేస్తాడు. దాంతో గౌరీ వెంటనే కోపంతో ఆ సెబాస్టియన్ ని చెంప మీద కొట్టి అక్కడి నుంచి బయటకు వచ్చి బయట వెయిట్ చేస్తున్న తన హస్బెండ్ గిరిచేతన్ కి జరిగిందంతా చెప్తుంది. గిరిచేతన్ వెంటనే లోపలికి వెళ్లి అక్కడ ఉన్న సెబాస్టియన్ మరియు సిజును చూసి, వీళ్ళ మొహాలు చూస్తుంటే రౌడీల్లాగానే ఉన్నారు అని వాళ్ళిద్దరిని బాగా కొట్టి, మరోసారి ఇలాంటి పనులు చేసినా లేదా ఈ ఏరియాలో కనిపించినా కూడా చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఇదంతా కూడా సూపర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. అది చూసిన సెబాస్టియన్ మరియు సిజు ఇద్దరు కూడా చాలా అవమానంగా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అసలు మూవీ స్టార్ట్ అవుతుంది.
పడుతుంది. ఆ రోజు రాత్రి గిరి చేతన్ ఇంట్లో పార్టీ జరుగుతూ ఉండగా అక్కడికి తన అన్నయ్య వాళ్ళ కుటుంబం, అలాగే తన తమ్ముడు కుటుంబం, వీళ్ళందరితో పాటు గిరి చేతన్ ప్రాణ స్నేహితుడైనటువంటి డేవిడ్ యొక్క ఫ్యామిలీ కూడా అక్కడికి వచ్చి పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క దెబ్బలు తిన్న సెబాస్టియన్ మరియు సీజు ఇద్దరు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరకు ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఒక కవర్ లో 10 లక్షలు పెట్టించి, మేము చెప్పినట్లుగానే ఒక వ్యక్తిని ఏటీఎం లో చంపేశారు, అందుకే మేము ఇస్తామన్న మనీ తీసుకుని వచ్చాం, అయినా మీరెందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, మీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి అని అడుగుతాడు. దాంతో సెబాస్టియన్ తన పొరుగు ఎక్కడ పోతుందో అని మేమిద్దరం బైక్ మీద వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యింది అని కవర్ చేస్తాడు. ఆ తర్వాత సెబాస్టియన్ సీజుని చూసి, ఆ గిరి చేతన్ ఎంత పెద్ద రౌడీ అయినా సరే వాడు మనల్ని అవమానపరిచాడు, వాడికి సరైన గుణపాఠం చెప్పాలి అని వెంటనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి బైక్ తీసుకుని ఆ గిరి చేతన్ ఇంటి దగ్గరికి వచ్చి ఆ గిరి చేతన్ ఇంటి చుట్టూ తిరుగుతూ అక్కడ బాగా రిక్కి నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత గిరి చేతన్ బయటికి వెళ్లి గౌరీకి వీడియో కాల్ చేసి, నేను బయటికి వెళ్లిన పని ఇంకా అవ్వలేదు, పని అయిన తర్వాత ఇంటికి వస్తాను, కొంచెం లేట్ అవుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న గౌరీ కూడా, ఏం పర్వాలేదు, మీ పని పూర్తి చేసుకుని రండి, ఇక్కడ పని వాళ్ళంతా ఉన్నారు కదా, నాకేమీ భయం లేదు అని అంటుంది. ఇదంతా కూడా అక్కడ రిక్కి నిర్వహిస్తున్నటువంటి సెబాస్టియన్ మరియు సీజు విని, అంటే ఇప్పుడు ఇంట్లో గిరి చేతన్ లేడు అని వాళ్ళకి అర్థం అవుతుంది. దాంతో సెబాస్టియన్ సీజు ఇద్దరు కూడా కాంపౌండ్ వాళ్ళు దూకి ఆ గిరి చేతన్ ఇంటి లోపలికి వెళ్తారు. సెబాస్టియన్ ఇంట్లోకి రావడం చూసిన గౌరీ చాలా భయపడిపోయి వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. అయినప్పటికీ సెబాస్టియన్ డోర్ పగలగొట్టి బెడ్రూమ్ లోకి వెళ్లడంతో గౌరీ సెబాస్టియన్ ని చూసి, నీకు అసలు నా భర్త ఎవరో తెలుసా అని అడుగుతుంది. సెబాస్టియన్ ఆ గౌరీని చూసి, నీ భర్త కేవలం నిన్ను టచ్ చేసిన దానికి నన్ను కొట్టాడు కదా, ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానో అనే ఆ గౌరీని మంచానికి కట్టేసి కిస్ చేసి బలవంతం చేస్తాడు. ఇదంతా కూడా సీజు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం బయట ఉన్న గిరి చేతన్కి తెలిసి చాలా భయపడుతూ అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. కానీ తన భార్య ఉన్న రూమ్ లోకి వెళ్ళడానికి భయపడి పక్క రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి గిరి చేతన్ ని చూసి, నీ వైఫ్ కి ఏం పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది, కానీ ఆమె కొంచెం మానసికంగా చాలా వేదనని పడుతుంది అని చెప్తాడు. అయితే గిరి చేతన్ మాత్రం తన వైఫ్ గౌరీ ఉన్న గదిలోకి వెళ్లి తనను చూసి తట్టుకోలేక ధైర్యం లేక వేరే గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో గిరి చేతన్ మదర్ డైరెక్ట్ గా గౌరీ దగ్గరికి వెళ్లి, గౌరీ నువ్వు ఏడవకు, ఇక్కడ ఏమీ కాలేదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, వీధిలో వెళుతున్నప్పుడు కుక్క కరిస్తే ఏమవుతుంది, ఏమీ కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటాం, ఇది కూడా అంతే, నీకు తెలియకుండా నీ ఇష్టం లేకుండా వాళ్ళు ఆ పని చేశారంటే వాళ్ళు సిగ్గుపడాలి, నువ్వు మాత్రం మనోధైర్యంగా ఉండు, నువ్వు ఈ వేదన నుంచి తొందరగా బయటికి రావాలి అని వెంటనే తను గిరి చేతన్ దగ్గరికి వెళ్లి, నేను కోడల్ని నా ఇంటి దగ్గర 3 రోజులు ఉంచుకుంటాను, ఎవరైతే నా కోడలతో ఇలా ప్రవర్తించారో వాళ్ళని ఊరికే వదిలిపెట్టకు, నీకు నేను 3 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను అని గౌరీని తనతో పాటు తీసుకుని వెళుతూ ఉండగా గిరి చాలా బాధపడుతూ గౌరీని కౌగిలించుకుని తన బాధని తెలియజేస్తాడు. దాంతో ఆ తర్వాత గిరి చేతన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా అక్కడి నుంచి సెబాస్టియన్ మరియు సీజు వెళుతూ ఉన్నది మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. ఇదంతా కూడా డేవిడ్ మరియు గిరి చేతన్ చూసి వెంటనే వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని పిలిచి, మీరేం చేస్తారో తెలియదు, ఈ ఇద్దరు ఎక్కడ ఉన్నా తొందరగా పట్టి తీసుకుని రండి అని చెప్తారు. అదే సమయంలో గిరి సిస్టర్ అయినటువంటి ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి, ఇక్కడ ఈ ఇంట్లో జరిగింది కమిషనర్ కూడా తెలిసిపోయింది, మేము లీగల్ గా ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తాము అని అంటుంది. ఆ మాటలు విన్న గిరి చేతన్ మాత్రం, వద్దు, ఈ కేసుకి నువ్వు కొంచెం దూరంగా ఉండు, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాము అని చెప్పి సెబాస్టియన్ మరియు సీజుని వెతకడం కోసం గిరి చేతన్ డేవిడ్ వెళ్తారు. గిరి గ్యాంగ్ మరియు డేవిడ్ గ్యాంగ్ 2 గ్యాంగ్ లో కూడా సెబాస్టియన్ మరియు సీజు కోసం బాగా వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఈ సెబాస్టియన్ మరియు సీజు ఒక మెకానిక్ షెడ్ లో వర్క్ చేసిన విషయం తెలుస్తుంది. దాంతో వీళ్ళు వెంటనే ఆ మెకానిక్ షెడ్ ఓనర్ దగ్గరికి వెళ్లి సెబాస్టియన్ మరియు సీజు గురించి ఎంక్వైరీ చేస్తారు. ఆ మెకానిక్ షెడ్ ఓనర్, నిజమే సార్, వాళ్ళిద్దరూ కూడా ఇక్కడే పని చేసే వాళ్ళు చాలా సెటిల్మెంట్లు కూడా చేస్తూ ఉండేవాళ్ళు, ఈ మధ్య వాళ్ళు పనికి కూడా రావడం మానేశారు, నాకు ఆ సెబాస్టియన్ నాన్న ఎక్కడ ఉంటాడో తెలుసు అని చెప్పి సెబాస్టియన్ నాన్న ఉండే అడ్రస్ గురించి చెప్తాడు. దాంతో డేవిడ్ గ్యాంగ్ వెంటనే వెళ్లి సెబాస్టియన్ నాన్నని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కట్ చేస్తే మరో పక్క బీచ్ ఉన్న ఒక చిన్న పాకలో సెబాస్టియన్ తన లవర్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తనకి ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి, మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పడంతో సెబాస్టియన్ మరియు సీజీ ఇద్దరు కూడా బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే కొంత సమయానికి అక్కడికి డేవిడ్ గ్యాంగ్ వచ్చి ఆ సెబాస్టియన్ లవర్ ని వారితో పాటు
పాటు తీసుకుని వెళ్లిపోతారు. అప్పుడే సెబాస్టియన్ కి తన నాన్న గుర్తుకు వచ్చి వెంటనే సెబాస్టియన్ తన నాన్నకి ఫోన్ చెయ్యగా ఆ సమయంలో డేవిడ్ గ్యాంగ్ సెబాస్టియన్ నాన్నని బాగా కొడుతూ ఉంటారు. సెబాస్టియన్ నాన్న వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, సెబాస్టియన్ మీరేదో తప్పు చేశారు, ఇప్పుడు వీళ్ళు నన్ను తీసుకువచ్చి చావ కొడుతున్నారు అని అంటాడు. ఆ మాటలు విన్న సెబాస్టియన్ వెంటనే కోపంతో సెల్ ఫోన్ పగలగొట్టేసి, సీజు మనం ఇంత చేసినా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు, వీళ్ళకి ఇంకా గుణపాఠం చెప్పాలి అని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే మరో పక్క డేవిడ్ ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఉండగా అక్కడికి సెబాస్టియన్ మరియు సీజు ఆ గదిలోకి వెళ్లి డేవిడ్ కాళ్ళు చేతులు కట్టేస్తారు. డేవిడ్ వాళ్ళని చూసి, అసలు మీకు నేనెవరో తెలుసా, తెలిసే ఇదంతా చేస్తున్నారా, మిమ్మల్ని అసలు వదిలిపెట్టను అంటూ ఉంటాడు. దాంతో సెబాస్టియన్ వెంటనే గన్ను తీసుకుని ఆ డేవిడ్ ని కూడా చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న గిరి ఆ డేవిడ్ వైఫ్ ని కూడా అక్కడికి తీసుకుని వచ్చి తన రైట్ హ్యాండ్ అయినటువంటి డేవిడ్ చనిపోవడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో గిరి నా ఫ్రెండ్ నే చంపేస్తారా, వీళ్ళిద్దరినీ కూడా వదిలిపెట్టకూడదు అని చాలా రగిలిపోతూ కారు తీసుకుని వాళ్ళని వెతుకుతూ బయలుదేరతాడు. అలా గిరి చేతన్ తన కారులో వెళుతూ ఉండగా వెనక నుంచి సెబాస్టియన్ మరియు సీజు వచ్చి గన్నుతో గిరి చేతన్ కారు మీద అటాక్ చేస్తారు. దాంతో గిరి వెంటనే కారులో ఉన్న తన గన్ను తీసుకుని వాళ్ళిద్దరి మీద అటాక్ చేయడంతో సెబాస్టియన్ మరియు సీజు ఇద్దరు కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. అయితే గిరి కూడా ఈ ఇద్దరిని అసలు వదిలిపెట్టకూడదు అని తన కారులో వాళ్ళని వెంబడిస్తూ ఉంటాడు. మరోపక్క సెబాస్టియన్ సీజును చూసి, మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, మన దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లిపోదామని చెప్పి బైక్ లో అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ బైక్ ఎదురుగుండా గిరి చేతన్ కారులో రావడంతో సెబాస్టియన్ మరియు సీజు గిరి ఇక్కడికి ఎలా వచ్చేసాడా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు గిరి చేతన్ చాలా కోపంగా వేగంగా వచ్చి వాళ్ళను గుద్దడంతో సెబాస్టియన్ మరియు సీజు వాళ్ళ బైక్ తో పాటు పక్కనే ఉన్న నదిలో పడిపోతారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటి అంటే వాళ్ళిద్దరూ చనిపోయారో లేదో తెలియక గిరి చేతన్ చాలా సతమతం అవుతూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతుంది. అప్పటికి కూడా ఆ సెబాస్టియన్ మరియు సీజు ఇద్దరూ చనిపోయారో లేదో అని ఆ గిరి చేతన్ అనుమానంలోనే ఉంటాడు. గిరి చేతన్ తన ప్రాణ స్నేహితుడైనటువంటి డేవిడ్ చనిపోవడంతో తన వైఫ్ ను కూడా ఇంటికి తీసుకుని వచ్చి తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడే ఆ సంఘటనని మర్చిపోతూ అందరూ కూడా నార్మల్ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే గిరి చేతన్ మాత్రం నిజంగా ఆ ఇద్దరు చనిపోయారా లేదా అనే అనుమానంలోనే ఉంటాడు. అలాంటి సమయంలోనే గిరి చేతన్ అన్నయ్యకి పక్క ఊర్లో ఇద్దరు కుర్రవాళ్ళు రెంట్కి ఉంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో గిరి చేతన్ అన్నయ్య వెంటనే తన కారులో అక్కడికి వెళ్లి విచారించగా అక్కడ ఒక కపుల్ నివసిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాంతో గిరి చేతన్ అన్నయ్య మనకి ఏదో తప్పుడు సమాచారం వచ్చింది అనుకుని అక్కడి నుంచి బయలుదేరి వెనక్కి వస్తూ వెంటనే అక్కడ ఉన్న ఒక వ్యక్తికి కొంత డబ్బులు ఇచ్చి, ఇక్కడ ఎవరైనా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినా లేదా ఇక్కడ ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి తన అడ్రస్ ని ఫోన్ నెంబర్ ని ఇచ్చి అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. అలా గిరి చేతన్ అన్నయ్య తన కారు దగ్గరకు రాగానే తన కారు మీద ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉంటారు. ఎవరు నా కారు మీద కూర్చుని ఉండారు, కిందకి దిగండి అనగా అక్కడ నిజానికి ఆ సెబాస్టియన్ మరియు సీజునే ఉంటారు. వాళ్ళను చూసిన గిరి చేతన్ అన్నయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి, మీరు ఇంకా బ్రతికే ఉన్నారా అని అంటాడు. ఆ మాటలు విన్న సెబాస్టియన్, నేను మీ ఫ్యామిలీని నాశనం చేయనంత వరకు ఎలా చనిపోతాను అని వెంటనే తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని ఆ గిరి చేతన్ అన్నయ్యని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ గన్ లో బుల్లెట్లు ఉండవు. దాంతో వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో ఆ గిరి చేతన్ అన్నయ్యని పొడిచి చంపేసి అక్కడి నుంచి వెళుతూ వాళ్ళే గిరి చేతన్కి ఫోన్ చేస్తారు. గిరి చేతన్ ఫోన్ లిఫ్ట్ చేసి అన్నయ్య చెప్పండి అని అంటాడు. ఆ మాటలు విన్న సెబాస్టియన్, అన్నయ్య కాదు, నేను నీ పాలిటి యముణ్ణి, మీ అన్నయ్య చనిపోయే తన కారులోనే శవమై ఉన్నాడు, నీకు వీలైతే వెళ్లి తన బాడీని కలెక్ట్ చేసుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ మాటలు విన్న గిరి చేతన్ చాలా బాధపడుతూ తన కజిన్ బ్రదర్ ని తీసుకుని తన అన్నయ్య కారు దగ్గరికి వెళ్ళగా అక్కడక్కడా కూడా తన అన్నయ్య డెడ్ బాడీ కనిపించదు. ఆ సమయంలో గిరి చేతన్ కారు డిక్కీని ఓపెన్ చెయ్యగా కారు డిక్కీలో గిరి చేతన్ అన్నయ్య చావు బ్రతుకుల మధ్య ఉంటాడు. దాంతో వెంటనే తీసుకుని వెళ్లి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత డాక్టర్ గిరి చేతన్ దగ్గరికి వచ్చి, బాధపడకండి, మీ అన్నయ్యకి ప్రాణాపాయం ఏమీ లేదు, తను తొందరలోనే కోలుకుంటాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత గిరి చేతన్ వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు అని మనం ఇంతకాలం ప్రశాంతంగా ఉన్నాం, కానీ ఆ ఇద్దరు మళ్ళీ తిరిగి వచ్చారు. ఇక మీదట అందరూ కూడా దూరంగా కాకుండా అందరం ఒకే చోట ఉండాలి అని అందరినీ ఒక చోటకు చేర్చి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. హాస్పిటల్లో ఉన్న తన అన్నయ్యను చూసుకోవడానికి గిరి మదర్ అక్కడ ఉంటుంది. ఆ సమయంలో గిరి చేతన్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన
పోలీసులతో మాట్లాడుతూ ఉండగా పోలీసులు గిరి చేతన్ని చూసి ఈ కేసు మాకు వదిలేయండి, మేము లీగల్ గా ఈ కేసుని డీల్ చేస్తాము అని చెప్తారు. అయితే గిరి చేతన్ మాత్రం నేను మిమ్మల్ని నమ్మి నా ఫ్యామిలీని ప్రమాదంలో పెట్టలేను, నా ప్రాణ స్నేహితుడు డేవిడ్ చనిపోయాడు, ఇప్పుడు నా అన్నయ్య చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, ఈ సమయంలో నేను ఈ కేసుని మిమ్మల్ని నమ్మి ఇవ్వలేను అని అంటూ ఉంటాడు. అదే సమయంలో గిరి చేతన్ మదర్ లిఫ్ట్ లో పైకి వెళుతూ ఉండగా తన వెనకాల ఇద్దరు ముస్లిం యువతలు బుర్కా వేసుకుని ఉంటారు. అయితే గిరి చేతన్ మదర్ కి డౌట్ వచ్చి వాళ్ళ బుర్కాని తీయడంతో అక్కడ నిజానికి బుర్కా వేసుకుని సెబాస్టియన్ మరియు సీజు వచ్చి ఉంటారు. దాంతో గిరి చేతన్ మదర్ వాళ్ళిద్దరితో కూడా చాలా ధైర్యంగా ఫైట్ చేస్తుంది. అప్పుడు సెబాస్టియన్ ఒక షార్ప్ చాకు తీసుకుని ఆ గిరి చేతన్ మదర్ ని కూడా పొడి చేస్తాడు. దాంతో తను అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. సెబాస్టియన్ వెంటనే మళ్ళీ గిరి చేతన్కి ఫోన్ చేసి ఆ విషయం ఇన్ఫార్మ్ చేస్తాడు. సెబాస్టియన్ వెంటనే గిరి చేతన్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడంతో గిరి చేతన్ చాలా బాధపడుతూ అక్కడికి వెళ్లి తన అమ్మని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ చేయిస్తాడు. దాంతో కోపం తెచ్చుకున్న గిరి చేతన్ ఈ ఇద్దరిని అసలు ప్రాణాలతో వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేమిటి అంటే సెబాస్టియన్ మరియు సీజు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు అని తెలుస్తుంది. దాంతో గిరి చేతన్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అక్కడ సెల్లో ఉన్న సెబాస్టియన్ మరియు సీజు ఇద్దరు నవ్వుతూ ఉంటారు. సెబాస్టియన్ గిరిని చూసి నువ్వు ఎలాగో మమ్మల్ని చంపేస్తావని మాకు తెలుసు, అందుకే మేము వచ్చి పోలీసుల దగ్గర సరెండర్ అయిపోయాం, ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు అంటూ వెటకారంగా నవ్వుతూ ఉంటారు. దాంతో గిరి చేతన్ చాలా కోపం తెచ్చుకోగా అప్పుడే అక్కడికి కమిషనర్ వచ్చి గిరిని చూసి సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము మా పని చేసుకోవాలి, మీరు ఇక్కడ ఉంటే మా పని చేసుకోలేము అని చెప్పి గిరిని అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే గిరి చేతన్ మాత్రం నా ఫ్యామిలీలో ఇద్దరిని చంపేసిన వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నానా అని బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి కమిషనర్ పోలీసులందరినీ చూసి రేపు ఉదయం ఈ సెబాస్టియన్ మరియు సీజుని కోర్టుకి తీసుకుని వెళ్ళాలి, వీళ్ళని చంపడానికి గిరి గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది, చాలా జాగ్రత్తగా వీళ్ళిద్దరిని మనం కోర్టు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ సెబాస్టియన్ మరియు సీజుని కోర్టు దగ్గరికి తీసుకుని వెళ్తారు. అయితే అప్పటికే కోర్టు దగ్గరికి గిరి గ్యాంగ్ మొత్తం వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసిన సెబాస్టియన్ వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. ఆ సమయంలోనే ఒకరు సెబాస్టియన్ ని షూట్ చేయడంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యి వాళ్ళిద్దరిని కూడా కాపాడి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడం కోసం హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఆ హాస్పిటల్ దగ్గరికి కూడా గిరి గ్యాంగ్ మనుషులు అందరూ కూడా వచ్చి ఉంటారు. పోలీసులు కూడా అక్కడికి చాలా మంది చేరి వీళ్ళిద్దరిని సేఫ్ గా కోర్టులో సబ్మిట్ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్ ముందు ఆగి ఉన్న ఒక కారుని అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీ కొడుతుంది. దాంతో చాలా పెద్ద సౌండ్ రావడంతో హాస్పిటల్లో ఉన్న అందరూ కూడా బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. నిజానికి ఇదంతా కూడా ఆ గిరి చేతన్ యొక్క ప్లానే అయి ఉంటుంది. పోలీసులు కూడా ఆ సమయంలో బయటకు వచ్చి అక్కడ ఏం జరిగిందా అని చూస్తూ ఉంటారు. అయితే ఈ గ్యాప్ లో గిరి చేతన్ హాస్పిటల్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న సెబాస్టియన్ మరియు సీజును కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. ఆ గిరి చేతన్ సెబాస్టియన్ మరియు సీజుని ఒక ప్లేస్ కి తీసుకుని వచ్చి కట్టేసి తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అయినప్పటికీ సెబాస్టియన్ బాగా నవ్వుతూ నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తావు, అయితే ఏమిటి, నేను నీ వైఫ్ ని అనుభవించాను, నీ ఫ్రెండ్ ని చంపేశాను, అలాగే నీ అన్నయ్య ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు, అలాగే మీ అమ్మను కూడా చంపేశాము అని చెప్పి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. దాంతో ఆ మాటలు విన్న గిరి చేతన్ వీళ్ళిద్దరికీ కూడా మరణం అంటే భయం లేదు, వీళ్ళిద్దరికీ అంతకు మించి ఏదైనా శిక్ష వెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే గిరి చేతన్ సెబాస్టియన్ మరియు సీజు బాడీ మొత్తం బాంబుల్ని ఫిక్స్ చేసి ఆ సెబాస్టియన్ చూస్తూ ఉండగా తన కళ్ళ ముందరే సీజుని బాంబు పేల్చి చంపేస్తాడు. తన కళ్ళ ముందు సీజు చనిపోవడంతో సెబాస్టియన్ చాలా భయపడి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా గట్టిగా అరుస్తూ ఉండగా గిరి చేతన్ సెబాస్టియన్ ఒంటి మీద ఉన్న బాంబును కూడా పేల్చి సెబాస్టియన్ ని కూడా చంపేస్తాడు. అలా గిరి ఫ్యామిలీకి అంత అన్యాయం చేసినటువంటి ఆ ఇద్దరిని కూడా గిరి చేతన్ చంపేసి మనశ్శాంతిగా ఫీల్ అవుతాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.